దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, 6వ అధ్యాయం భగవద్గీతలో 26వ శ్లోకంలో భగవంతుడు అర్జునుడిని ఒక సాకుగా పెట్టుకొని మనందరికీ అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఆయన సామాన్యంగా మనందరం ఎదుర్కొనేటటువంటి ఒక పెద్ద సమస్య, దేని మీదైనా మనసు పెడదామని అనుకుంటే అక్కర్లేదు ఎన్నో ఆ సమయంలో వచ్చే జ్ఞాపకంలో మనని రకరకాలుగా చెదరగొడుతూ ఉంటాయి. చాలా చికాకు వచ్చేస్తుంది మనకి. ఏదో జపం చేద్దామని కూర్చున్నాం, కృష్ణుని ఎదురుకుండా పెట్టుకున్నాం, కళ్ళు మూసుకుని కృష్ణ జపం చేద్దామని అనుకోవడం పాపం అంతే. అక్కడి నుంచి ఎన్ని రకాల కంసుళ్ళు అక్కడికి వస్తారో, ఎన్ని రకాల పూతనలు అక్కడికి వస్తాయో, ఎన్ని రకాల శకటాసురులు అక్కడికి వస్తారో మనకి తెలియదు. రకరకాలైనటువంటి ఆలోచనలు వచ్చి మొత్తం ఆ జపం అనేది సాగకుండా చేస్తాయి. పోనీ అలాగ వాటి వెనకాతల మనసు వెడుతోందని కూడా మనకి తెలియదు. వెళ్ళడము తెలియదు, రావడము తెలియదు. చెయ్యాల్సిన యాత్ర అంతా మాత్రం చేసి వచ్చేసిన తర్వాత అప్పుడు మనకి తెలివి వచ్చి పాడు మనస్సు ఎందుకు వీటి వెనకాతల వెళ్ళిందని దాన్ని తిట్టడం ప్రారంభిస్తాం. వెళ్ళడం అయిపోయింది, రావడం కూడా అయిపోయింది. అప్పుడు తిట్టి ప్రయోజనం ఏమిటి? వెళ్ళడానికి ముందర అది కొంచెం ఏదైనా సిగ్నల్ ఇస్తే హ్యాట్ ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు, హ్యాట్ ఇలా చేయడానికి వీల్లేదు అని కొంచెం ఒక కొరడా జులిపించడానికి అవకాశం ఉండేది. పోనీ వచ్చేటప్పుడు మళ్ళీ నీతో చెప్పు వస్తే గుమ్మం దగ్గర నిలబెట్టి దాన్ని శుభ్రంగా దులిపేసి అప్పుడు దానికి ఏదో చేసి ఉండేవాళ్ళం. కానీ వెళ్ళడం తెలియదు, రావడం తెలియదు, అక్కడ ఏం చేస్తుందో తెలియదు. అంతా అయిపోయి మళ్ళీ తిరిగి వచ్చి కూర్చుంటారు పాపం. బుద్ధిగా కూర్చున్నాక అప్పుడు తెలిసి దాని మీద మనకు కాయి 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 మంది ఆడాలని అనిపిస్తుంది. నిష్ప్రయోజనం. అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభం ఏమిటి అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఇలాంటివి మనకి ప్రతిరోజు ఆల్మోస్ట్ అందరికీ కూడా ఎదురయ్యేటటువంటి ఒక సమస్య ఇది. దీనికి శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైనటువంటి ఒక సమాధానాన్ని, ఒక మంచి మార్గాంతరాన్ని మనకు ఉపదేశం చేశాడు 6వ అధ్యాయపు 26వ శ్లోకంలో. చూడండి ఎంత బాగుందో అది. యతో యతో నిశ్చరతి మనః చంచలం అస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. చాలా అద్భుతమైనటువంటి సొల్యూషన్ మనకి. దేన్ని కష్టపెట్టద్దు, నువ్వు మనసునే తిట్టద్దు. అది తలిచే వాటిని నువ్వు ఇవి ఎంత పాడు ఆలోచనలు, ఎందుకు నాకు ఇవన్నీ వచ్చాయి అని కూడా నువ్వు అనాల్సిన అవసరం లేదు. నువ్వు దానికి ఎంత వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తే
అది అంత మొండిగా తయారవుతుంది. కనుక దాన్ని మొండిగా తయారు చేసుకోవడం, తద్వారా దాంతో నిత్య శత్రుత్వం పెట్టుకోవడం మంచిదా? దాన్ని నీకు అనుకూలంగా మలుచుకోవడం, అది నీకు శాశ్వతమైనటువంటి మిత్రుడిగా, నీకు సహకారిగా ఉండేట్టు చేసుకోవడం మంచిదా? శత్రుత్వం పెంచుకోవాలని ఎవడు అనుకోడు. ఒక సహకారి మనకి చేరితే మనతో పాటును మనకి ఇంకా మరింత ప్రయాణం సుగమము అవుతుంది అని మనందరికీ తెలుసు. కానీ ఏం చెయ్యాలి అనేటటువంటిది మనకి ప్రశ్న. దానికి మంచి సమాధానాన్ని శ్రీకృష్ణుడు 26వ శ్లోకంలో ఇస్తాడు. ఏంటది? యతో యతో నిశ్చరతి మనః. మనసు రకరకాల విషయాల మీద వెళ్ళిపోతుందని కదా మనం ఇందాక అనుకున్నప్పుడు పూజలో కూర్చున్నాం. తినుబండారాలు జ్ఞాపకం వచ్చాయి, ఆభరణాలు జ్ఞాపకం వచ్చాయి, వస్త్రాలు జ్ఞాపకం వచ్చాయి, ఆఫీసు జ్ఞాపకం వచ్చింది, రకరకాల ఆట వస్తువులు జ్ఞాపకం వచ్చాయి, ఎన్నో సినిమాలు జ్ఞాపకం వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? వాటిని అలా తలవనివ్వాలా, నివ్వకూడదా? నివ్వకూడదని ప్రశ్నే లేదు. తల నివ్వాలంటే నువ్వు పర్మిషన్ ఇస్తేనంటే అది తీసుకొచ్చింది వాటన్నిటిని. కానే కాదు. వచ్చిన వాటిని అనుకూలంగా ఎట్లా మలుచుకోవాలి, అక్కడ నీ తెలివిని ఉపయోగించాలి. నీళ్ళు వస్తున్నాయండి, పెద్ద వాన వచ్చేసిందండి. వాన వచ్చేస్తే ఆ జల ప్రవాహం అయిపోయింది. ఇప్పుడు ఈ జల ప్రవాహాన్ని మనం అలా వదిలేస్తే అది వెళ్ళిపోయి ఎక్కడ దేంట్లోనే కలిసిపోతుంది. ఏం చేయాలి? నీళ్ళని మనం ఆపగలమా? ఆపలేము. పోనీ వచ్చిన వాటిని మనం అలాగ వదిలేస్తామా? వదిలేస్తే అవన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు జలాన్ని పడనివ్వాలి, పడిన దాన్ని మనం వాడుకోగలగాలి. వద్దు అని అనడానికి వీల్లేదు. ఏం చేయాలి? వచ్చేటటువంటి జలాన్ని ఎక్కడ పడతాయో అక్కడ నువ్వు చక్కటి ఒక ఇంకుడు గుంటలు లాంటివి తయారు చేసుకోగలిగితే ఆ నీళ్ళన్నీ దాంట్లోకి వెళ్ళి నీ దగ్గర ఉండేటటువంటి భూగర్భ ఆ జల వనరులని పెరిగేటట్టు చేస్తుంది. మంచిది కదండి. అది పెద్ద పెద్ద కొండల మీద నీళ్లు కురుస్తాయి. వానలు కురిసినప్పుడు ఆ నీళ్ళన్నీ ప్రవహించి నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళనివ్వాలా? వెళ్ళిస్తే నీకేం ఉపయోగం లేదు. పోనీ వెళ్ళకుండా చేద్దామా? నువ్వు చేయలేవు. ఎలాగైనా సముద్రానికి వెళ్ళి తీరాలి. సాగరం ప్రతి గచ్చతి. భూమి మీద పడ్డ ప్రతి నీటి చుక్క సాగరం చేరి తీరాల్సిందే. అందులోంచి బయలుదేరింది కనుక. కానీ వాటి మానాన వాటిని కనుక నువ్వు వదిలేసావంటే వాటి మానాన పోతాయి. మరి నువ్వేం చేయాలి? తెలివి ఉన్నవాడివి కనుక, నీకు దేవుడు కొంత తెలివి ఇచ్చాడు కనుక దాన్ని నువ్వు పాడు చేయకుండా వాడుకోగలిగితే చాలు. ఏం చేయాలి? ఎక్కడికైతే ఆ నీళ్ళన్నీ కూడా వచ్చి చేరుతుంటాయో ఆ చేరే చోట ఒక మంచి డ్యామ్ కట్టండి. నీళ్ళన్నింటినీ అక్కడ నిల్వ చేయండి. ఊరికి నిల్వ చేసేసామంటే ఆ నీళ్ళన్నీ అలా పెరిగిపోయి అన్నిటిని ముంచేసే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి చక్కగా కొన్ని కెనాల్స్ చేయండి. రామానుజాచార్యులు వారి మేల్కోట యాత్ర, పశ్చిమానికి యాత్ర చేయాల్సి వచ్చింది. 20 సంవత్సరాలు ఉన్నారు మన భారతానికి పశ్చిమ భాగంలో. అంటే కర్ణాటక రాజ్యం అని ఇప్పుడు మనం అంటున్నామే, ఆ ప్రాంతంలో ఉన్నారు. అందులోనూ అక్కడ వారు మేల్కోట అనే క్షేత్రానికి ప్రక్కన ఉండేటటువంటి ఒక తొండనూరు అనే ప్రాంతానికి ఉన్నారు. ఆ తొండనూరుకు ఒక రాజు ఉండేవాడు, పరిపాలకుడు. కానీ అక్కడ పంటలు లేవు, నేలంతా ఎండిపోయింది, పశువులన్నీ ఎండిపోయి, అందరూ బీదవాళ్ళు. ఇలా ఉండేది. ఏం చేయాలి పాపం వాళ్ళకి సమాధానం తెలియలా, దొరకలా. రామానుజుల వారు అక్కడికి వెళ్ళారు, పరిస్థితుల్ని గమనించారు. వారు మరి కేవలం ఒక ఆధ్యాత్మిక నేత మాత్రమే కాదు, వారికి ఆ భౌగోళికమైనటువంటి అవగాహన ఎంత చక్కగా ఉందో. ఆ రాజుకు ప్రేరేపణ కలిగించి ఎక్కడైతే నీరు పడుతున్నాయో ఆ పడే చోట ఒక పెద్ద డ్యామ్ కట్టించారు. దానికి తిరుమల రాయ సాగరం అని పేరు పెట్టారు. 74 తూములు పెట్టారండి దానికి, 74 కెనాల్స్. వారు
అద్భుతంగా 74 సింహాసనాధిపతులను ఏర్పాటు చేశారు. అక్కడ ఆ ఉండేటిన పెద్ద డ్యామ్కి యాదవరాయ సాగరం అని పేరు పెట్టారు. దానికి 74 తూములు ఏర్పాటు చేశారు. 1000 ఏళ్ల క్రితపు మాట మనం చెప్పేది. అలా చేయడం చేత ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలైపోయింది. అక్కడంతా మంచి పాడి పంట సమృద్ధిగా ఏర్పడింది రామానుజుల వారి యొక్క ప్రభావం చేత. అదృష్టం ఏంటంటే ఇవాల్టికి కూడా ఆ డ్యామ్ పక్కాగా ఏ ఇబ్బంది లేకుండా అన్ని తూములు హాయిగా పనిచేస్తూ ఆ క్షేత్రాలన్నింటి కూడా బాగా సాగు చేస్తూ ఇప్పుడు కూడా చక్కటి అద్భుతమైనటువంటి ఒక పెద్ద డ్యామ్ మనకి సాక్షాత్కరిస్తుంది. తొండనూరు డ్యామ్ అని ఇప్పుడు దాన్ని అంటూ ఉంటారు. మనం ఇప్పుడు వెళ్ళినా అక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇది రామానుజుల వారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థ. అంటే వారికి జల వనరుల మీద ప్రకృతి వనరుల మీద ఉండే అవగాహన ఎంత గొప్పది అనేది మనకి తెలుసుకోవడానికి అదొక అద్భుతమైనటువంటి ఉదాహరణ. నీళ్ళని మనం నిలపాలి, కానీ నిలిపిన దానికి మళ్ళీ వాటిని ప్రవహించేటటువంటి మార్గాన్ని కూడా చూపించాలి. చూపిస్తే అది ఎన్నో రకాల ఉపకారం చేస్తుంది. అల్టిమేట్లీ మళ్ళీ సాగరానికే చేరుతుంది. కానీ ఆ వచ్చిన నీరు సాగరానికి చేరే మధ్య మార్గం ఎన్నింటినో అది బాగు చేస్తూ తన మానాంతాన్ని పెడుతుంది. ఇది మనిషి చేయాల్సిన పని. మన మనస్సుకైనా అంతే. మన మనస్సు ఏం చేస్తూ ఉంటుంది, అక్కడ వానలు కురిసినట్టుగా మన లోపల ఎన్నో రకాలుగా ఎప్పటి నుంచో పేరుకున్నటువంటి రకరకాల కర్మ బీజాలన్నీ కూడా నిరంతరం ఆ మనస్సు మీద వర్షంలా కురుస్తుంటాయి. ఏం చేయాలి? అలా కురవనిస్తే వాటి వెంట ఆలోచిస్తూ పోయి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేటటువంటిది ఉండదు. కానీ మనసు మనకి చేతుల్లో ఉండాలి. మనసుకు కావలసిన లక్ష్యమే 10 వెళ్ళాలి. దాని మీద స్థిరంగా నిలబడాలి. మరి ఇప్పుడు ఇవి వస్తుంటే వీటిని ఎదుర్కోవాలి. లక్ష్యం వైపు ఉండాలంటే ఏం చేయాలి? దీనికి మనకు ఉపనిషత్తు ఓ అందమైనటువంటి దృష్టాంతం ఇచ్చిందండి. యథాశకుని సూత్రేణ ప్రబద్ధ దిశం పతిత్వా అన్యతర ఆయతనం అలబ్ధ్వా బంధనమేవ ఉపశ్రియతే అంటుంది ఛాందోగ్యం అనేటటువంటి ఉపనిషత్ 6వ ప్రపాఠకంలో. మనసును పక్షితోటి పోల్చింది. ఈ పక్షిని నువ్వు చక్కగా చూడాలనుకుంటావు. ఆలోచనలు హాయిగా రెక్కలు విప్పుకుని ఎగరాలి అని అనిపిస్తుంది. దానివల్ల ఆ పక్షి యొక్క అందం నీకు తెలుస్తుంది. కానీ రెక్కలు విప్పుకుని అది ఎగిరేటట్టుగా నువ్వు దాన్ని వదిలితే మళ్ళీ నీ దగ్గర ఎందుకు చూస్తుంది? అది దాని మానది హాయిగా ఎగురుతూ పోతుందంటే. కానీ ఎగురుతూ పోవడానికి వీల్లేదు. ఆ అందం నువ్వు చూడాలి. దాన్ని మళ్ళీ నీ ఆధీనంలో నువ్వు పెట్టుకోగలగాలి. ఏం చేయొచ్చు నువ్వు అంటే దానికి ఒక చక్కటి స్థిరమైనటువంటి ఒక పోల్ కట్టవయా, ఒక లక్ష్యాన్ని ఏర్పరచు. దాంతో ఒక సూత్రం కట్టు. నీ ఆలోచన అనేటువంటి ఒక సూత్రాన్ని దానికి కాలికి కట్టు. తెగకుండా ఉండేటటువంటి ఒక దృఢమైనటువంటి ఒక సూత్రాన్ని. ఇప్పుడు ఆ పక్షిని హాయిగా వదిలిపెట్టు. సూత్రం ఇక్కడ నీ దగ్గర చేతిలో కట్టి ఉంది, ఇక్కడ గాలి పటకలాగా. ఇప్పుడు ఆ పక్షి పైకి ఎగురుతోంది. దాని అందాలను చూడగలుగుతావు. ఇక నీకు చాలు అనిపించినప్పుడు లేదా అది అలసిపోయినప్పుడు దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడైతే అది ఉండాలో అక్కడ దాన్ని ఆపిపెట్టు. పక్షికి నువ్వు స్వాతంత్ర్యాన్ని ఇచ్చావు. ఆ పక్షి అందాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. తిరిగి అది మళ్ళీ నీ ఆధీనంలో ఉండేట్టుగా నువ్వు చేసుకోగలుగుతున్నావు కదా. మనస్సును కూడా అట్లానే. దీని ఏం చేయాలి? ఇది ఏదో ఒక దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. రకరకాల వాటి మీదకి అది వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళనివ్వను అనడానికి వీల్లేదు. ఎందుకు వెళ్ళామని కోప్పట్టడానికి వీల్లేదు. దాన్ని ఎటు వెడుతోందో అటే వెళ్ళని. అది కృష్ణుడు చెప్తున్నాడు దీనిలో. యతో నిశ్చరతి మనః చంచలం, ఎప్పుడు నిలకడ అనేది దాంట్లో ఉండదు. అస్థిరం, ఒకదాని మీద ఉండదు. ఒకదాని మీద ఉండదు, దాని ఒక రకంగా ఉండదు. దాని మీదే అనేక రకాలుగా తిరుగుతూ ఉంటుంది. తిరగని ఏం చేయాలి ఇప్పుడు అంటే తతస్తతో నియమ్య ఏతత్, దాన్ని నీవు ఆ మార్గంలోనే వెళ్ళనిస్తూ ఆత్మన్యేవ వశం నయేత్, దాని ఆత్మయందు అది నిలకడగా ఉండేటట్లుగా చేయవయా.
ఎట్లా చేయాలి అనడానికి మా ఆచార్యులైనటువంటి పెద్దజీయర్ స్వామి వారు ఒక అద్భుతమైనటువంటి ఒక మార్గాన్ని సూచిస్తూ ఉండేవారు. ఉదాహరణకి నువ్వు పూజలో కూర్చున్నావు. ఇప్పుడు నీ మనస్సుకి మెల్లిగా స్వీట్ స్టాల్కి వెళ్ళిందండి. వెళ్ళి అక్కడి నుంచి అందులో ఉండే రకరకాల పదార్థాలను చూడడం ప్రారంభించింది. దానికి అవంటే ఇష్టం, చూస్తుంది వాటిని. నువ్వు దాని ఇష్టాన్ని కాదంటావా, వెళ్ళొద్దంటావా? నీతో చెప్పలేదు, నీ పర్మిషన్ దానికి అక్కర్లేదు, వెళ్ళిపోయింది అది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వెనకాతల వస్తున్నావు, నువ్వు చూస్తావు అని అనుకుంటే అది దొంగతనంగా వాటిని ఆస్వాదించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కనుక అలా చేయకు. దాని వెనక నువ్వు కూడా తతస్తతో నియమ్య, దాని వెనక నువ్వు కూడా వెళ్ళిపో. నీకు కావాల్సింది భగవంతుని మీద నిలబడాలి. మనస్సు నువ్వు కోరుకునేది అదే కదా. అంచేత భగవంతుణ్ణి నీతో పాటు తీసుకుని మెల్లిగా ఆ మనస్సుతో పాటు నువ్వు కూడా బయలుదేరు. ఏం చేయాలి? బయలుదేరి స్వీట్ స్టాల్కి కదా అది వెళ్ళింది, స్వీట్స్ని కదా చూడాలనుకుంది. నువ్వు వెనకాతలు దాన్ని ఏమైనా కంట్రోల్ చేస్తావా అని అంటే అది ఒప్పుకోదు. దానికి కావాల్సింది ఏదో నువ్వు ఇస్తానంటే నీ మాట హాయిగా వింటుంది అది. నిజానికి అది అక్కడ స్వీట్లు లేవు, నువ్వు తినేది లేదు, రెండూ లేవు. ఇది కేవలం సంకల్పంతో జరిగిందే కదా, భావంతో అది వెళ్ళింది. కనుక వెళ్ళొద్దు అని అనకు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? దాని వెనక నువ్వు కూడా నీకు కావలసినటువంటి ఆ భగవాన్ మూర్తిని కూడా తీసుకువెళ్ళి మనస్సుతోటి చెప్పు, హే మనస్, దానికి స్వీట్స్ కావాలా? కమా, చూడక్కడ గులాబ్ జామ్, చిన్న చిన్న గులాబ్ జామ్ కాదు, పెద్ద పెద్ద గులాబ్ జామ్, మంచి మెత్తటి గులాబ్ జామ్, చక్కగా లోపలంతా ఉడికిన గులాబ్ జామ్, రసాల్లో తేలుతుండే గులాబ్ జామ్. నువ్వు వద్దంటే అది ఇంత చిన్న వాటిని చూస్తుంది. నువ్వు దానికి అంగీకరించి చక్కగా దాన్ని నువ్వే చూపిస్తున్నావు. ఇప్పుడు అది కోరింది గులాబ్ జాముని, కాదంటలేదు, నువ్వు ఇంకా మంచిగా చూపిస్తున్నావు నువ్వు. ఇవన్నీ మన స్వామికి నివేదన కోసం ఏర్పడ్డావు కదా, ఎంత బాగున్నాయి చూడు. నీకు కావాల్సింది భగవంతుడు, దానికి కావాల్సింది గులాబ్ జామ్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? భగవంతుడిని తీసుకొచ్చావు, గులాబ్ జాముని చూపించావు. ఇది దానికోసం అని నువ్వు అంటున్నావు. ఇప్పుడు దాని ఆలోచన నువ్వు అరికట్లా, నీ భగవంతుడిని నువ్వు వదలలేదు అక్కడ. ఇప్పుడు రెండింటినీ కలిపావు. ఇప్పుడు దాన్ని చూడడానికి అవకాశం కలిగించడం చేత అది నీకు శత్రువు కాదు. నీకు కావాల్సిన వదలలేదు కనుక నీ లక్ష్యించి నువ్వు చదవలేదు. యతో నిశ్చరతి తతస్తతో నియమ్య. మైసూరు పాకును గులాబ్ జామున్ ఒకదాన్ని చూసింది. ఎందుక ఒకదాంటోడే కర్మయా? చూడు ఇక్కడ 500 వెరైటీస్, 5,000 వెరైటీస్, 5 లక్షల వెరైటీస్ దాంట్లో చూపించింది దానికి. ఇంకా దానికి కళ్ళు జిగేలు అనిపోతాయి. దానికి ఇంకా ఎంతో తృప్తి పడిపోతుంది అది. చెప్పు. ఇవన్నీ భగవంతుడు తయారు చేసినవి, ఇవన్నీ భగవంతుడి కోసం తయారైనవి, ఇవన్నీ భగవంతుడు తన వాళ్ళైన మనకివ్వడం కోసమేనయ్యా తయారు చేసింది. మళ్ళీ ఇవన్నీ ఆయన కోసం అంటే ఇవన్నీ ఆయనకి పెట్టేసి ఆయన తినేస్తాడేమని మళ్ళీ మనసుకు భయం వేస్తుందేమో. కాదని చెప్పండి. ఇవన్నీ ఆయన తనకి చెందిన మన కోసం చూపించేవి కనుక హాయిగా చూడవాయి అని చెప్పండి. ఇప్పుడు దానికి కావాల్సిన నువ్వు చూపిస్తున్నంత వరకు అది నీకు వ్యతిరేకం కాదయా. నీ మాట వినేట్టుగా తయారవుతుంది అది. ఆత్మన్యేవ వశం నయేత్. అది నువ్వు భగవంతుని పెడతావా, ఆత్మని పెడతావా, దట్ ఈజ్ యువర్ చాయిస్. లక్ష్యం అనేది ఏదో ఒకటి నువ్వు పెడుతున్నావు, దాని చుట్టూ ఇప్పుడు ఈ మనసు కోరుకున్న వాటిని నువ్వు చూపిస్తున్నావు. చూపించు. ఇవన్నీ మనసులో జరిగేవే కనుక ఇవన్నీ మనవే, ఇవన్నీ మనకే, ఇవన్నీ మన స్వామి యొక్క ఆనందం కోసం మనం అలంకరించేటటువంటి డ్రెస్సెస్. చెప్పండి. అండ్ అల్టిమేట్లీ ఆయన శేషముగా మన కోసమే ఇవన్నీ ఆయన సేకరిస్తున్నాడు చూసావా అని మనసుకి చెప్పండి. మనసు కోరుకున్నది నువ్వు మానటలేదు, నీకు ఏది లక్ష్యమో దాన్ని చెదర్చట్లేదు, దాని భావనను నువ్వు సంస్కరిస్తున్నావు, దానికి కలిగిన ఆలోచనను నువ్వు డివినిటీ యాడ్ చేస్తున్నావు దాంతోపాటు. నువ్వు ఎక్కడ పార్కులోకి వెళ్ళిపోతే ఏం చేయాలండి? వెళ్ళండి. పార్కులో మంచి మంచి పువ్వుల చెట్లను చూపించండి, మంచి మంచి కాయల చెట్లను చూపించండి,
మంచి మంచి అందమైన ఆకుల్ని చూపించండి. ఇవన్నీ భగవంతుడి యొక్క ఆనందం కోసం ఎంత బాగా వికసించాయో. భగవంతుడికి నీతో కలిసి తిరిగితే ఆనందం కదా. చూడు నీ కోసం భగవంతుడు ఎంత బాగా వీటిని పూజించాడో. దానికి కావాల్సింది ఆ ప్రకృతి అందం, దాన్ని నువ్వు చూపిస్తున్నావు. నీకు కావాల్సింది ఈ ప్రకృతి భగవంతుడి నుంచి వచ్చింది అని చెప్పడం. మనస్సుకి దాన్ని నువ్వు అలవాటు చేస్తున్నావు. మనస్సు దొరికేలాగా కకృతి పడే అవసరం లేని స్థితిని నువ్వు కలిగించి ఉన్న వాటిల్లో అద్భుతమైనటువంటి విభూతిని నువ్వు చూపిస్తున్నావు దానికి. ఇదంతా మనసులో కలిగేటువంటి సంకల్పం కదండి. ఇదంతా సంకల్పజమైనటువంటి కామమే. చూపించు. దానికేమీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదనే విషయాన్ని గట్టిగా చెప్పు. ఆత్మన్యేవా వశం నయేత్. వదిలిపెట్టినటువంటి పక్షి హాయిగా రెక్కలు విప్పి అన్ని వైపులా కూడా దిశం పతిత్వ అన్ని వైపులా తిరిగినట్టుగా నీ మనస్సు ఏది కోరితే దాంట్లో, ఏ వస్తువును కోరితే ఆ వస్తువులో, ఆ వస్తువుతో భగవంతుడికి ఉండేటటువంటి సంబంధాన్ని చూపించి దానికి అది నచ్చేటట్టుగా నువ్వు చెప్పగలిగితే క్రమంగా చూసే ప్రతి వస్తువుని భగవంతుడి కోసం చూడడం అలవాటు చేసుకుంటుంది నీ మనస్సు. ఇది నువ్వు చేయవలసిన అలవాటు. ఇప్పుడు దానికి కొంతసేపు అయిన తర్వాత చాలా బాగుంది అనిపించి అది వెనక్కి వస్తే అప్పుడు మళ్ళీ నువ్వు మెల్లిగా వెనక్కి తీసుకునిరా. అప్పుడు మళ్ళీ నీ మూర్తి దగ్గర తీసుకొని పెట్టు. అందుకోసం జపం చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని చేయాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకుని చేయగలిగితే దట్స్ ఓకే. ఒకవేళ అప్పుడు నీకు ఆలోచనలు కలిగినా వాటిని కూడా తతస్తతో నియమ్య, అప్పుడైనా వాటిని ఈ రకంగా చేయాలి. లేదు ఒకవేళ నీకు అట్లాగా కుదరటం లేదంటే చక్కగా హాయిగా కళ్ళు తెరవండి, ఎదురుకుండా ఉండిన మూర్తిని చూడండి. అందుకోసమే మనకి ఒక శ్రీమూర్తిని ఆరాధనలో అద్భుతమైనటువంటి అలంకరణలతోటి దర్శనం చేసుకునే అవకాశం కలిగించిందండి మన శాస్త్రం, మన పెద్దల యొక్క ఉపదేశం కూడా. నీకు ఆభరణాలకు వెళ్ళిపోతే అందమైన ఆభరణాలను అక్కడ పోంచు, వస్త్రాల మీద వెళితే అందమైన వస్త్రాలు, తిండి మీదకి వెళితే అందమైన తిండి, ఇతరమైన రకరకాల అలంకరణలు పెడితే రకరకాల అలంకరణలు. అది పువ్వుల, ఆకుల, కాయల, చెట్ల, బట్ల, ఏది దేని మీదకి నువ్వు పెడితే వాటన్నిటిని చక్కగా తీసుకొచ్చి అక్కడ ఆ చుట్టూ వాటిని అమర్చి అందులో భగవంతుడి యొక్క ఉనికి చేత దానికి ఒక దివ్యత్వాన్ని ఆపాదించి దాన్ని ఇప్పుడు నువ్వు ఆస్వాదించగలిగితే ఇప్పుడు మనస్సుకి క్రమంగా అదే అలవాటు అవ్వగలిగేటటువంటి ఒక స్థితి. ఇది శనైహి. అది ఒక రోజులో రాదు కదా, మెల్లమెల్లగా అలవాటు చేయాలి దానికి. ఒక వ్యక్తి యొక్క అందాన్ని చూడడం అలవాటు చేసుకుందాం అనుకుందాం. ఇప్పుడు ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక్కొక్క రకమైనటువంటి అందం ఉంటుందండి. ఒకళ్ళు ముక్కు అందం, ఒకళ్ళు మూత అందం, ఒకళ్ళు తల అందం, ఒకళ్ళు కాలు అందం, ఒకళ్ళు చెయ్యి అందం కదా. ఎక్కడెక్కడ ఏ అందం ఉందో ఆ అందాన్ని జాగ్రత్తగా ఆస్వాదించి దాన్ని జాగ్రత్తగా పికప్ చేసుకొని నువ్వు లోపల భగవంతుని చూడాలనుకున్నప్పుడు ఆ భగవంతుడి దగ్గర ఆయా అందాన్ని పట్టుకొని జాగ్రత్తగా అమర్చి అలాంటి ఒక అద్భుతమైన ఒక రూపకల్పన నువ్వు చేసుకుని ఆ స్వరూపం భగవంతుడి యొక్క దివ్య సౌందర్యంలో ఒక అణువు. ఇది ఇంకా 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 ఆయనకైతే ఎంత అద్భుతంగా ఉంటుందో అని నువ్వు భావించు. అందాన్ని చూడడం కూడా అప్పుడు నీకు దోషం కాదా? అది కూడా దివ్యమైనటువంటి స్థితిని పొందగలిగేట్టుగా నువ్వు దాన్ని తయారు చేస్తున్నావు. శ్రీకృష్ణుడు చెప్పే అద్భుతమైనటువంటి సాధనం అండి. యతో యతో నిశ్చరతి మనః చంచలం అస్థిరం. మొట్టమొదటి దానికి కుదురంటూ లేదు, ఒక వస్తువు మీద ఉండదు. అందుకోసం నువ్వేం చేస్తున్నావు? ఒక వస్తువు మీద కుదురు లేని మనస్సుకి నడక నేర్పుతున్నావు. శ్రీ విగ్రహం అక్కడ నువ్వు దాన్ని పెట్టు. ఇప్పుడు కదలడం అలవాటు కనుక దాన్ని మెల్లిగా కదిలించు. పాదాలు, ఆ పాదాల పైన మెల్లిగా నడుము పైన వక్షం, ఆ పక్కన చేతులు, ఆ పక్కన కంఠం, ఆ పక్కన ఆయనకు అధరం, నాసిక, నేత్రం, లలాటం, ఆయనకు అద్భుతమైన కేశపాశం. చంచలం అనేటటువంటి దానికి స్థితి కనుక దాన్ని నువ్వు చంచలంగానే అట్టే పెడుతున్నావు.
కానీ అది ఒకచోట స్థిరంగా ఉండేట్టుగా ఒక మూర్తి యందు అనేక రకాలైనటువంటి భావనలు, దాంట్లో అనేక రకాలైనటువంటి అవయవ సౌందర్యాన్ని ఒకటి భావిస్తున్నాం. అక్కడి నుంచి మళ్ళీ మెల్లిగా కిందకి, మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైదాకా రా. తిరిగే అలవాటు ఉండే మనస్సుకి తిరగడం ఆపట్లేదు. ఆపితే అది ప్రమాదం. ప్రవహించే నీళ్ళని ఆపేస్తే స్టాగ్నేటెడ్ వాటర్ పాడైపోతుంది. ప్రసరించే గాలిని ఆపితే అది మనకి సఫకేషన్ కలిగిస్తుంది. చంచలమైన మనసును ఆపితే అది కూడా నిన్ను చికాకు పెట్టేస్తుంది. కనుక దాన్ని ఆపకు. కానీ అది ఎక్కడ సంచరించాలో, ఎక్కడ చంచలంగా అది ప్రవర్తించాలో ఆ మూర్తి యొక్క సౌందర్యాన్ని చూపిస్తూ పైనుంచి క్రిందకి, కింద నుంచి పైకి, ఇట్లాగా పాదాది కేశాంత స్తుతి అని అంటుంటారండి మన వాళ్ళు. ఆయన ఇంకా పాదాల దిగించి కేశం దాకా, కేసించి మళ్ళీ పాదం దాకా, ఇలాగా చంచలం అస్థిరం, దానికి 2 లక్షణాలు ఉన్నాయి కనుక వాటిని నువ్వు సాటిస్ఫై చేయగలిగేట తతస్తతో నియమ్య, ఆయా రకంగా అన్ని అందాలని తీసుకొచ్చి అక్కడ మనం చేర్చుకుని దాన్ని కనుక సేవించగలిగితే మనస్సు దాంట్లో అది ఉపరమేత్, అక్కడ ఆనందాన్ని పొందగలుగుతుంది, అక్కడ అద్భుతమైనటువంటి తృప్తిని అది పొందగలుగుతుంది. ఇది మనం చేయాల్సినటువంటి ధ్యానపు క్రమము అంటూ 26వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం మనందరికీ కూడా అభ్యసించతగినది. ప్రయత్నం చేసి చూద్దాం. మన మనసుని ఆ రకంగా నడిపేటటువంటి కృషి ఆరంభం చేద్దాం. జై శ్రీనారాయణ.